దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 19:13. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు దావీదు రాసిన 19వ కీర్తనలోని ఒక ముఖ్య విన్నపాన్ని మనకు దావీదు చేసిన ఒక ముఖ్య విన్నపాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ కీర్తనను మనం చూసినట్లయితే మొదటి వచనాల్లో ఈ సమస్త సృష్టి దేవుణ్ణి ఎలా మహిమపరుస్తుంది అనేది మనము చూడగలుగుతాం. అదే విషయం అక్కడ వివరించబడి ఉంది. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం యొక్క విశిష్టత, అది చేసే మేలులు, అది మనల్ని ఎలా కాపాడుతూ ఉంది, ఎలా మనల్ని నడిపిస్తూ ఉంది అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆత్మీయ జీవితంలో ఇవి ఎంతో ముఖ్యమైన పరిస్థితులు. అంటే దేవుణ్ణి మహిమపరిచే జీవితం, దేవుని వాక్యానుసారం జీవించే జీవితం. ఈ రెండు రకాల ఒక విశ్వాస జీవితాన్ని, ఈ రెండు రకాల గుణాలున్న ఒక విశ్వాస జీవితాన్ని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ, అది ఒక విశ్వాసికి ఎంత అవసరం అనేది అర్థం చేపిస్తూ, దానికి విఘాతం కలిగించే ఒక పరిస్థితిని ఈ 13వ వచనం ద్వారా చూపిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ 13వ వచనంలో చెప్పబడిన పరిస్థితి ఈరోజు ఎందరో ఆత్మీయ స్థితిని కుంగదీస్తూ ఉంది, వాళ్ళను నాశనం వైపు నడిపిస్తూ ఉంది. అందుకనే దావీదు భక్తుడు అక్కడ ఆ స్థితి నుంచి తనను తప్పించమని దేవుణ్ణి వేడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ స్థితి నుంచి దేవుడు తప్పించలేదు అంటే, దేవుని చేత మనం తప్పించబడలేదు అంటే, అక్కడ మనం యథార్థంగా ఉండలేని ఒక పరిస్థితి దావీదు చూపిస్తూ ఉన్నాడు. దేవా, ఆ స్థితి నుంచి నన్ను తప్పించు, అప్పుడే నేను నీ సన్నిధిలో యథార్థంగా ఉండగలుగుతా, అప్పుడే నేను నీకు ఇష్టంగా ఉండగలుగుతా, ఏ నింద లేకుండా నేను ఉండగలుగుతా అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు అలా ప్రార్థన చేయగలగడం, అలా వేడుకోవడం, ఆ రకంగా ఉండగలగడం, అలాంటి స్థితి నుంచి తప్పించబడడమే ఈరోజు మనము దేవుణ్ణి ఆరాధించడంగా అర్థం చేద్దాం. ఎందుకంటే అలాంటి స్థితిలో మనం ఉండి దేవుణ్ణి ఏ రోజు మనం ఆరాధించలేము. ఈరోజు మన ధ్యానాంశం ఇదే. ఎందుకంటే ఈరోజు అనేక విశ్వాస జీవితాలు నశించిపోయే ఒక గొప్ప ప్రమాదానికి కారణం ఈ 13వ వచనంలో చూపెట్టబడిన స్థితి. దేనికోసమైతే దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడో అలాంటి పరిస్థితి. దీనివల్ల అనేకులు దేవునికి మహిమకరంగా జీవించలేకపోతూ ఉన్నారు. ఆయన వాక్యపు వెలుగును తమ జీవితంలో అనుభవించలేకపోతూ ఉన్నారు. దేవుని ముందర దోషులుగా, ఆ నరకపు శిక్షకు పాత్రులుగా మిగిలిపోతూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అదేంటి అంటే, వాక్యంలో చెప్పబడి ఉంది, దురభిమాన పాపము. దావీదు దాని నుంచి నన్ను విడిపించమని ప్రార్థించే ఒక పరిస్థితి మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ దురభిమాన పాపంలో పడకుండా నన్ను ఆపుము
అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుణ్ణి. దాని ఏలుబడి నుంచి నన్ను తప్పించుము అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ దురభిమాన పాపంలో పడిపోయిన వారి జీవితంలో యథార్థత ఉండదు. యథార్థత లేని వారు దేవునికి ఇష్టలుగా ఏ రోజు ఉండలేరు. అలాగే యథార్థంగా లేని వారు దేవుణ్ణి ఏ రోజు ఆరాధించలేరు. వారు దేవునికి విరోధంగానే ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా అధిక ద్రోహం చేసే ఒక భయంకరమైన స్థితిలో వాళ్ళు నిలబడతారు. అందరిచే నిందించబడుతూ అసహించబడే ఒక పరిస్థితి వారు అనుభవిస్తారు. వాటన్నిటికీ ప్రతిఫలమైన నరకపు శిక్షను వాళ్ళు పొందుకుంటారు. ఈ నిజాన్ని, సత్యాన్ని ఈరోజు అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. దావీదు అది అర్థం చేశాడు. అందుకనే ఆ దురభిమాన పాపం నుంచి నన్ను తప్పించు దేవా అని ప్రార్థిస్తూ ఉన్నాను. ముందుగా ఈరోజు మనం అర్థం చేయాల్సింది ఈ దురభిమాన పాపం అంటే ఏంటి. ఎందుకనంటే ఈరోజు కూడా అనేకులము అలాంటి పాపంలో ఉన్నాం. ఈ మాటను మనం అర్థమయ్యేటట్లు చెప్పుకోవాలంటే హెబ్రీ పత్రికలో పౌలు గారు హెచ్చరించిన ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలను చదివినట్టయితే, హీబ్రూస్ 10:26 and 27, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయో విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఇది మనం ఎన్నోసార్లు విని ఉన్నాం ఈ మాట. ఇప్పుడు మనం అర్థం చేయాలి ఇది ఎలాంటిది అంటే, ఈ దురభిమాన పాపం ఎలాంటిది అంటే, ఇది మనకు తెలియక చేసేది కాదు. కొన్ని తెలియక చేసే పాపములు ఉండవచ్చు, కానీ ఈ దురభిమాన పాపం ఏంటి అంటే ఇది తెలియక చేసేది కాదు. తెలియక చేశానని తప్పించుకోవడానికి ఏ అవకాశము లేదు. ఎందుకంటే ఇది తెలిసిన వాళ్ళు చేసే తప్పు మాత్రమే. తెలియని వాళ్ళు చేసే తప్పు దురభిమాన పాపం కాదు. తెలిసిన వాళ్ళు తెలిసి కావాలనే చేసే తప్పు ఇది. ఏదో పొరపాటున జరిగిందని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే పొరపాటున జరిగే తప్పులు, పాపాలు అనేకం ఉన్నాయి. వాటికి క్షమాపణ ఉంది. కానీ ఈ దురభిమాన పాపము పొరపాటున జరిగిందని చెప్పడానికి కూడా వీల్లేదు. అందుకనే వాక్యం దీని గురించి ఏం చెప్తుందంటే, బుద్ధిపూర్వకంగా చేసే పాపము అంటే అది తప్పు అని తెలుసు, అది చెయ్యకూడదని తెలుసు, తెలిస్తే ఏం జరుగుతుందనేది కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా కావాలని కోరుకొని చేసే తప్పు, అదే దురభిమాన పాపం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఈ తప్పులో మనం ఉంటున్నామా? అది ఎంత భయంకరమైనదని అర్థం చేద్దాం. ఎందుకంటే వాక్యం దాని గురించి ఏం చెబుతుందంటే, ఇంకా ఈ పాపం చేసిన వారికి ఇంకా ఏ ప్రాయశ్చిత్తం లేదు. తీర్పు, శిక్ష తప్ప తప్పించుకునే మార్గం లేనే లేదు. అందుకనే దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దాని నుంచి తప్పించమని. కానీ ఈరోజు అనేకులు ధైర్యంగా, ఏ భయం లేకుండా ఈ పాపంలో ఉండడానికి, ఈ పాపం చేయడానికి తెగిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే దేవుణ్ణి నిజంగా ప్రేమించి అభిమానించే వాళ్ళు ఏ రోజు చెయ్యలేని పాపం ఏదైనా ఉంది అంటే ఇదే.
ఈరోజు పాపం చేసేవాళ్ళు అలాంటి పాపం చేయడానికి ఉరుకులాడే వాళ్ళు ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకోవాలి. నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? ఎందుకనంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఏ రోజు ఇలాంటి పాపం చేయడానికి ఇష్టపడరు. ఈ పాపం గురించి, దాని శిక్ష గురించి దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడి ఉన్నారు, హెచ్చరించి ఉన్నారు. కొన్ని మాటలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 47, 48 వచనాలను చదువుకుందాం. లూక్ 12:47 and 48 verses. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు. ఇక్కడ మనం అర్థం చేయవచ్చు, వాక్యం ఏం మాట్లాడుతూ ఉంది? ఎవనికి ఎక్కువ శిక్ష దొరుకుతుందని చెబుతూ ఉంది. తన యజమానుని చిత్తం ఎరిగి దాని ప్రకారము చేయని దాసుడు, వానికి ఎక్కువ శిక్ష. ఎందుకంటే అతనికి యజమాని చిత్తం తెలుసు. యజమాని స్పష్టంగా చెప్పి ఉన్నాడు. నాకు తెలియదు అని చెప్పడానికి లేదు, తెలియక చేశాను అని చెప్పడానికి ఏ ఛాన్స్ లేదు అక్కడ. అంతేకాదు, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఇది న్యాయమే కదా. ఈరోజు ఇందులో మనం అందరం ఉన్నాం. ఈ న్యాయంలో మనం అందరం నిలబడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మనకు ఎన్నో ఇచ్చి ఉన్నారు. మనం అడగనివి, మనం ఊహించనివి ఎన్నో ఆయన ద్వారా మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి మనం తప్పించుకోవడానికి వీల్లేదు. మనం ఎంత పొంది ఉన్నామో అంతగా మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఎలా తప్పించుకుంటావు? ఆ తీర్పు నుంచి, ఆ శిక్ష నుంచి ఎలా తప్పించుకుంటావు? ఎందుకంటే అంతగా నువ్వు ఆయన నుంచి పొంది ఉన్నావు. ఆ తీర్పు రోజున ఒక్కొక్క మనిషికి దేవుని విషయాలు ఎంతవరకు తెలుసు, అతనికి ఎన్ని అవకాశాలు వచ్చాయి, ఎన్ని మేళ్ళు అతని జీవితంలో జరిగాయి, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఆ తీర్పు తీర్చబడుతుంది. వాటన్నింటిని బట్టే అక్కడ లెక్క అప్పజెప్పవలసిన స్థితి ఉంటుంది. ఇది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు ఎంతగా ఆయన నుంచి పొందుతూ ఉన్నాం, ఎంత ప్రేమను మనం ఆయన నుంచి పొందుకుంటున్నాం, ఎన్ని మేళ్లను మనం ఆయన నుంచి పొందుకుంటున్నాం, ఎలా మనము ఆయనకు ప్రతిగా జీవిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 9:41 మనం చూసినట్లయితే, జాన్ గాస్పెల్ 9:41, అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపం లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. ఇక్కడ కూడా మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. దేవుడి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు నిజం చూడలేని పరిస్థితుల్లో, లేకుంటే దాన్ని అర్థం చేయలేని పరిస్థితుల్లో గుడ్డివారుగా మీరుంటే, నాకు తెలియదు, నాకు అర్థం కాలేదని సాకు చూపెట్టి తప్పించుకోవచ్చు. కానీ మీరే ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు, ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నారు, ఎన్నో సాక్ష్యపు అనుభవాలు వినిపించి ఉన్నారు. ఇంకా మీకు తప్పించుకోవడానికి ఏ మార్గం లేదు.
శిక్ష మాత్రమే మీ ముందున్నది. అది ఏ రోజు తప్పదు. ఎంత సత్యం తెలిసి ఉంటే అంతగా మనము బాధ్యత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని గురించి తెలిసి, దేవుని వాక్యం తెలిసి, ఆయన సత్యాన్ని అర్థం చేసి దాన్ని ఆచరణలో పెట్టలేని క్రైస్తవులు క్రీస్తు అంటే తెలియని వారి కంటే ఎక్కువ శిక్షావిధికి పాత్రులవుతారని వాక్యం మనతో మాట్లాడుతూ ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. మనకు ఎంత ఎక్కువ వెలుగు ఉంటే దాన్ని అనుసరించలేని పక్షంలో మన పాపం మనల్ని అంత చీకటిలోకి తీసుకువెళ్తూ. యోహాను 15:22లో మనం చూస్తే 22 నుంచి 24 వరకు మనం చూడగలిగితే, జాన్ గాస్పెల్ 15:22-24, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవు. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. ఇక్కడ కూడా వాక్యం ద్వారా ప్రభు యేసు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు అన్నీ బోధించి ఉన్నాను. ఏది మంచి, ఏది చెడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది నిజం, ఏది అబద్ధం స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు. అవన్నీ నువ్వు అర్థం చేసేలా నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆయన జరిపించి ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, ఒకవేళ నేను అవన్నీ చెయ్యకపోతే నీ పాపమునకు ఏదో ఒక మిష, ఏదో ఒక కారణం చూపించే పరిస్థితి నీకు ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి నీకు లేదు. ఎందుకంటే నేను సమస్తము నీకు తెలియజేసి ఉన్నాను. అన్ని కార్యములు నీ జీవితంలో జరిగించి ఉన్నాను. నువ్వు సాకు చూపెట్టడానికి ఏ కారణం లేదు, ఏ మిష లేదు. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు సరిగ్గా నడవడం లేదంటే ఆ శిక్ష నుంచి నిన్నెవ్వరూ తప్పించలేరు. ఇంకొక మాట మనం చూద్దాం. ఇక్కడ యాకోబు భక్తుడు చెప్పిన మాట, యాకోబు 4:17లో, కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగు చేయని వానికి పాపం కలుగును. ఇది కూడా మనకు తెలిసి కూడా చేయరాని మన హృదయాన్ని, అందులో ఉండే పాపాన్ని గుర్తు చేస్తూ ఉంది. శిక్ష నుంచి తప్పించుకోలేని పరిస్థితిని మన కళ్ళ ముందు ఉంచుతూ ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. ఈరోజు మనం చేస్తున్న తప్పులు, ఈరోజు మనం చేస్తున్న పాపాలు తెలిసి చేస్తూ ఉన్నామా, తెలియక చేస్తూ ఉన్నామా, తెలిసి కావాలనే చేస్తూ ఉన్నామా? ఏంటి మన సమాధానం? ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలను మనం చదివినట్టయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఇది దేవుణ్ణి తెలియని వారి గురించి చెప్పిన మాట కాదు, దేవుణ్ణి తెలిసిన వారి గురించి చెప్పిన మాట. అన్నీ తెలిసి, అన్నీ చూసి, అనుభవించి, కావాలని ఇష్టపూర్వకంగా నీవు తప్పులు చేస్తూ పాపంలో అడుగులు వేస్తే నీకోసం ఆ సిలువలో ప్రాణమిచ్చిన దేవుణ్ణి మళ్ళీ నువ్వే సిలువ వేస్తూ ఉన్నావు. ఆయనకు అవమానము, బాధ, దుఃఖం మాత్రమే నువ్వు ఇస్తున్నావు.
మరొకసారి నిన్ను మార్చడం ఇక అసాధ్యం అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మాట చెప్పిన వారెవరు? సమస్తము సాధ్యమై ఉన్న దేవుడు. అంటే మనం ఎటువంటి ఘోరమైన స్థితిలో ఉంటూ ఉన్నాం, ఎటువంటి ఘోరమైన స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నాం అనేది ఈరోజు మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. అన్నీ తెలిసి కావాలని చేసే పాపం, బుద్ధిపూర్వకమైన పాపం, దురభిమాన పాపం శిక్ష నుంచి ఏ రోజు తప్పించబడదు సంగమా. చివరగా 2 పేతురు 2:20-21 వచనాలను మనం 22 వరకు మనం చూసినట్లయితే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఎంతో ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఒకరోజు మనమందరం అలాంటి స్థితిలోనే ఉన్నాం. అలా ఉన్నప్పటికీ ఒకరోజు ఆయన కృప వల్ల ఆయనను తెలుసుకోగలిగాం, ఆయనను ఎరగగలిగాం, ఆయనను నమ్మామని చెప్పుకుంటూ, ఆయన మాటలు వింటూ మన పాపపు స్థితిని విడిచి ఎలా జీవించాలి అనేది అర్థం చేసినప్పటికీ అలా నడవలేక తిరిగి మరొకసారి ఏదైతే విడిచిపెట్టామో, దేన్నైతే వదిలిపెట్టామో అదే పాపపు మార్గంలో మళ్ళీ నడవడానికి సిద్ధపడతాయి. వారి స్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే, వాక్యం చెబుతూ ఉంది, వాళ్ళు మొదట ఏ స్థితిలో ఉన్నారో అంతకంటే భయంకరమైన ఘోరమైన స్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి వాక్యం ఇంకా ఏం చెబుతుందంటే, వీళ్ళు దేవుణ్ణి తెలియకుండా, ఆయనను నమ్మకుండా, ఆయన దగ్గర రాకుండా ఉంటే మంచిగా ఉండేదేమో వీళ్ళ పరిస్థితి. ఎందుకంటే అంతకంటే ఘోరమైన శిక్ష వీళ్ళకు దొరుకుతుంది. దేవుణ్ణి తెలియని వానికి నరకం దొరుకుతుంది, కానీ దేవుణ్ణి తెలిసి తెలియనట్లు జీవించే వారికి అంతకంటే ఘోరమైన శిక్ష దొరుకుతుంది. అంతటి భయంకరమైన శిక్షకు పాత్రమైన దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుణ్ణి ఆపు, తప్పించుమని, వాటిని నన్ను ఏలనీయకుమంటూ దావీదు ప్రార్థన ఈరోజు మన ముందు వినబడుతూ ఉండగా, సంగమా, ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. మీకు బోధించి నేను భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేనే నలగగొట్టుకుంటున్నానంటూ నిలుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలనే పౌలు గారి హెచ్చరికను మనము ఈరోజు వినవలసిన వారమై ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావేమో నేను నిలబడి ఉన్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా అతనిదే. ఈరోజు ఆ బాధ్యత నువ్వు ఎంతవరకు నెరవేరుస్తున్నావు? ఆ దురభిమాన పాపం నుంచి నువ్వు ఎంతవరకు దూరంగా ఉంటూ ఉన్నావు? ఆ బుద్ధిపూర్వకమైన పాపం నుంచి నువ్వు ఎంతవరకు దూరంగా ఉంటూ ఉన్నావు? ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. ఎందుకంటే దేవుని చేత ప్రత్యేకింపబడి, దేవుని చేత అభిషేకింపబడిన దైవజనులే దాని గురించి జాగ్రత్త పడుతూ ప్రార్థనలు చేస్తూ ఉండగా మన ఆత్మీయ స్థితి ఏపాటిది? దేవుని హృదయానుసారుడని చెప్పబడిన దావీదే ఆ పాపంలో నుంచి తప్పించలేని పరిస్థితుల్లో ఉంటే, ఆ పాపం నుంచి తప్పించమని దేవుణ్ణి వేడుకునేవాడుగా ఉంటే, ఈరోజు మనం ఇంకా ఎంత గోజాడవలసిన వారమై ఉన్నాం.
ఈరోజు ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన మాత్రమే ఆయన దృష్టికి అంగీకారమైనది. అది మాత్రమే మనకు ఆశీర్వాదకరమైనది. అదే ఆ దేవాది దేవునికి మహిమకారమైనది. ఈరోజు మనం ఆ ప్రార్థన చేయగలగడమే ఆయన ఆయనకి ఈరోజు మనం సమర్పించే ఆరాధన స్తుతి. ప్రార్థన చేసుకుంటూ ఆరాధన చేసుకుందాం.